శబరిమల అయ్యప్ప ఆలయం అనగానే 18 మెట్లు గుర్తొస్తాయి. స్వామి వారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ఈ 18 మెట్లు ఎక్కాల్సిందే. అది కూడా 41 రోజుల పాటు దీక్ష చేసి, తలపై ఇరుముడి పెట్టుకుని ఈ మెట్లు ఎక్కితేనే ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. అయితే అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు ఎందుకు ఉన్నాయి? ఈ 18కి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధమేంటి? 18 మెట్లనే ఆ అయ్యప్ప స్వామి ఎందుకు ఎంచుకున్నారు? వాటి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దీక్షలను ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలలు ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తారు. కఠిన నియమ నిష్ఠతో 41 రోజుల పాటు మండల దీక్ష చేపడతారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని దృఢసంకల్పంతో మణికంఠుని అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి 18 స్టెప్స్. ఇకపోతే స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను పదునెట్టాంబడి అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41 రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుతారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే, ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉంటాయి? అందుకు గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న విశిష్టత ఏంటి అని ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. పాయింట్ 1, 8 మెట్లు ఎందుకంటే, మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువయ్యేందుకు 4 వేదాలు, 2 శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారు.